మరి ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్ కావాలమ్మా. ఎందుకని సార్? మళ్ళీ జగన్ వస్తే మళ్ళీ అభివృద్ధి చేస్తారు. ఇప్పుడు తనకు చేయలేదు కదా, మామూలుగా అన్ని సచివాలయం అన్ని కట్టించారు కదా. ఇదేమో నెక్స్ట్ వస్తే రోడ్లు ఇట్లా అన్నీ అయిపోతాయి. ఇప్పుడు ఇల్లు స్థలాలు ఇచ్చి అన్ని ఇచ్చా. అంటే జగన్ గారు ఇచ్చిన సెంటు భూమి ఎందుకు పనికిరాదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఆయన నిజే లేక శాత కాక ఆయన అనేది సెంటుగా 6 సెంటు అని ఇవ్వచ్చు ఆయన. అది ఏం శాత కాకనే కదా అంటుంటారు సెంటు దేనికని. అసలు నువ్వెంత నీ స్థాయి ఎంత జగన్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నారు. సరే ఆయన స్థాయి మనం చెప్పకూడదులే, ఆయన గురించి అసలు మాట్లాడకూడదు కూడా మనం. యూత్ అంతా నా వైపే ఉంది, నెక్స్ట్ సీఎం గా గెలిచేది నేనే అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. సీఎం ఎవరు ఇస్తారు ఆయనకు? సీఎం పదవి ఎవరు ఇస్తారు? చంద్రబాబు నాయుడు ఏమన్నా అన్నాడా? మరి అనలేదు కదా. వాళ్ళ కొడుకుని పోయి ఆయనకి ఏమైనా ఇస్తారా? అది వస్తా మాట. అసలు ఆయన గురించి మాట్లాడకూడదు కూడా. ఎమ్మెల్యేగా జెడ్పీ సీట్ కూడా కదా ఆయన. సార్ ఇప్పుడు జగన్ గారు పెట్టిన పథకాల వల్ల ప్రజలంతా సోమరిపోతులు అయిపోతున్నారని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఒకరికి ఇచ్చారు అమ్మఒడి పథకం, ఈయన మొత్తం 4గురికి ఇస్తారంటున్నాడు. అంటే ఇంకా సోమరిపోతులు చేయాలి ఆయన. ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేని పథకాలు పెట్టి రాష్ట్రాన్ని తప్పులు పాలు చేశారు జగన్ గారు అని చెప్పి అంటున్నారు బాబు గారు. ఇప్పుడు ఆయన అన్ని డబ్బులు ఇస్తారంటుండగా, అంటే ఇంకా ఎక్కువ అందరినీ సోమరిపోతులు చేయాలని కదా ఆయన ఉద్దేశం. నెక్స్ట్ సీఎంగా నన్ను గెలిపించండి, మహిళలందరికీ బస్సులు ఫ్రీగా పెట్టి గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. మీరు నమ్ముతారా? ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయింది కదా, అంతకుముందు చేయొచ్చు కదా. అట్లా ఒకటన్నా చేయొచ్చు కదా. ఆయన పథకం ఏదైనా ఒకటి స్టాండర్డ్ నిలబడే చెప్పమానండి. రాజశేఖర రెడ్డి కానీ జగన్ పెట్టినవి కొన్ని చిరస్థాయికి నిలిచే ఉన్నాయి. నేను పెట్టి నిలబడే ఉన్నాయి ఒకటన్నా. మరి 2014లో చంద్రబాబు గారు చెప్పిన హామీలు ఏమైనా నెరవేర్చారంటారా? లేదు, మాది మార్గం నియోజకవర్గమ్మా. రుణమాఫీ చేసినాడు, అక్కడికి వచ్చి మీటింగ్లో నేను లేను కానాడా. రుణమాఫీ ఎవరికి చేసిండు? ఎవరికి చేయలే. అదే ఇంత పొడుగు బాగా కాగితాలు ఇచ్చారు 5 సంవత్సరాలు. అన్నీ ఒక్క కిస్తీ తీర్చిండు, 2వ కిస్తీ కొంతమంది పడ్డాయి, కానీ చేయలే రూపాయి కూడా. మరి 2019లో జగన్ గారు చెప్పిన హామీలన్నీ నెరవేర్చారా? చాలా వరకు నెరవేరినాయి అమ్మా, చాలా వరకు నెరవేరినాయి. ఇంటి స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించారు చాలా మందికి. ఇప్పుడు సచివాలయం వల్ల ఎంత లాభం తెలిసిన, దానివల్ల ఎంతమంది బయటికి పోకుండా మండల స్థాయి అనేది తెలియదు. ఇప్పుడు మండలం అనేది ఇప్పుడు ఎవరికి తెలియదు. 5 సంవత్సరాల్లో మండలంలో ఎవరు పోలే, అన్ని పంచాయతీలో చేసారు. అదే చంద్రబాబు నాయుడు అనుకో, వాళ్ళని పెట్టి మండలానికి తీసుకుపోతాడు. మరి ఇప్పుడు చూడబోతున్న జగన్ గారు సింగిల్ గా వస్తున్నారు కదా, మరి నెక్స్ట్ సీఎం గా గెలుస్తారంటారా? కంపల్సరీ గెలవాలా. గెలవాలమ్మా, చేసిన పని కట్టాడు మంచి. వీళ్ళు రోడ్లే చూపించగలుగుతారు, ఇంకా తప్పకి ఏమైనా చూపించమనండి. ఒక రోడ్లు చూపించాల్సింది, కానీ వీళ్ళు ఆ రోడ్లు కూడా వచ్చే 1 సంవత్సరం ఇస్తే చాలు. 1 సంవత్సరానికి పూర్తి అవుతాయి. అది రోడ్లు 1 సంవత్సరం, ఒక 6 నెలలు చేయొచ్చు. 175 సీట్లలో ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు జగన్ గారు? మేము 140, 150 వరకు వస్తాయి అనుకుంటున్నాం.